ఆడపిల్ల పుట్టిందని అనుకున్నారో లేదా అక్రమ సంబంధానికి పుట్టిన శిశువు గుట్టి చప్పుడు కాకుండా వదిలించుకుందామనుకున్నారో ఏమో అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఒక చెట్టు కింద వదిలి వెళ్ళిపోయారు. అవును, సమాజంలో ఇంత దారుణం కూడా ఉంటుందా అని ఆలోచించేలా చేశారు. జంతువులు కూడా పుట్టిన తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. సభ్య సమాజంలో మనుష్యుల్లో మాత్రం కనికరం లేకుండా పోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్టు కింద వదిలి వెళ్లారు గుర్తు తెలియని తల్లిదండ్రులు. గ్రామంలోని కొబ్బరి చెట్టు కింద అప్పుడే పుట్టిన పసికందు ఏడ్పులు తెల్లవారుజామున వినిపించడంతో గ్రామస్తులు అక్కడికి వచ్చి చూడగా శిశువు కనిపించింది. పుట్టిన శిశువుకు మాయను కూడా తీయకపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. గత రాత్రి నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ పాప ఆరోగ్యం అక్కడి వారిని ఆనందపరిచింది. గ్రామానికి చెందిన రాజు రమ్య దంపతులు పాపను దత్తత తీసుకున్నారు. 12 సంవత్సరాల క్రితం వీరికి వివాహం కాగా ఇప్పటికీ సంతానం లేదు. వైద్య పరీక్షల కోసం పసికందును జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఈ పాప ఎవరికి సంబంధించిన పాప, తల్లిదండ్రులు ఎవరు అనే విషయం ఎవరైనా అక్కడ స్థానికులను అడిగితే వాళ్ళు చెప్పడం జరిగిందా? సిరిసిల్లలో రాత్రి నుంచి చాలా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఋతుపవనాలు రావడంతో తీవ్రంగా అంటే రాత్రి నుంచి విపరీతంగా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు తెల్లవారుజామున వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షంలో ఆ పసికందు ఏడుపు ఉదయం తెల్లవారుజామున అక్కడ స్థానికులకు వినపడంతో ఒకసారిగా అందరూ వెళ్లి చూసి అక్కడ ఉన్నటువంటి పసికందుని చూసి అంత కంటనీరు పెట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే అప్పుడే పుట్టిన పసికందును తీసుకొచ్చి అక్కడ పడేయడం, ఆ బోరును కురుస్తున్న వర్షంలో కామన్ గానే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట ఉండలేని పరిస్థితి. ఆ వర్షంలో రాత్రంతా పిల్లాడికి దేవుడే రక్షించాడని కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి. అయితే ఎవరు వదిలిపెట్టారు, ఆ తల్లిదండ్రులు ఎవరైనటువంటిది మాత్రం ఇంతవరకు సమాచారం లేదు. ఇప్పటికే పోలీసులు కూడా ఈ విషయంపై ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అంటే మానవీయ కోణంలోనూ పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి. ఎవరు ఫిర్యాదు ఇవ్వకపోయినా కూడా సుమోటుగా వాళ్ళే తీసుకొని ఎవరు వదిలిపెట్టారు ఇక్కడ అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ చంటి పిల్లాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేరదీశారు. పిల్లాడి ఆరోగ్యం బాగుండడంతో ముఖ్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా చికిత్స అందించి పిల్లాన్ని దత్తత కూడా తీసుకున్నారు. శీల, ఓకే, ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్లకు పిల్లలు లేనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఎవరైనా ఇటువంటి చేసుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? స్థానికులు అనుమానిస్తున్నారు, మరోవైపు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. శీల, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవేళ శిశువు జనించి ఉంటే అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారనేటువంటి కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నిన్న జరిగిన ఎవరైతే అంటే డెలివరీలు జరిగాయో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరినీ కూడా చూసి ఒకసారి అంటే వెరిఫై చేసిన తర్వాత డెలివరీ జరిగినటువంటి దగ్గర పిల్లలు ఉన్నారా లేరా, అంటే ఎవరైనా వెళ్ళిపోవడం అంటే ఎత్తుకెళ్ళి బయటపడేసే సన్నివేశాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ఘటన ఏమైనా జరిగి ఉండొచ్చు అనే కోణంలోనూ పోలీసులు ఆలోచిస్తున్నారు. శీల, ఓకే, మనం చూస్తున్నాం పాప కింద జస్ట్ ఒక క్లాత్ కూడా వేయకుండా పడేశారు. అలాగే మాయ కూడా బొడ్డు కూడా కట్ చేయలేదు పాపకు వచ్చేసి. మరి పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇలా ప్రస్తుతానికైతే శిశువు ఆరోగ్యం అయితే మెరుగ్గానే ఉందని వైద్యులు కూడా చెప్తున్నారు. కాకపోతే అప్పుడే పుట్టిన పసికంది కావడంతో కాస్త శరీరం అట్లాంటి దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. వర్షానికి కొంత మేర ఆరోగ్యం ఇబ్బంది ఏమైనా కలిగి ఉంటుంది అనేటువంటి దాంతో ప్రస్తుతానికి వైద్యం అందిస్తున్నారు. కానీ పాప ఆరోగ్యం మాత్రం బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేని వైద్యులు చెప్పడంతో స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఓకే, దత్తత తీసుకున్న రాజు రమ్య దంపతులు ఏం చెప్తున్నారు మరి? శీల, తల్లిదండ్రులు ఎవరైనా అంటే దీనికి ఆ పాప శిశువుకు సంబంధించినటువంటి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు వచ్చినా కూడా ఆ పాపను వాళ్ళకి ఇచ్చేందుకు వీళ్ళు నిరాకరిస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతటి దారుణంగా కనీసం అప్పుడే పుట్టిన శిశువు అనేటువంటి కొంత జాలి కూడా లేకుండా వర్షంలో తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో వాళ్ళపై శిశువుకు వారిపై ఎలాంటి ప్రేమ లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా అడిగినా కూడా మేము శిశువుని ఇవ్వం, మేమే దత్తత తీసుకుని మాకు పుట్టిన సంతానంగానే మేము పెంచుకుంటామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. శీల, రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.
పిల్లున్నది ఎడుతుందని మా వాళ్ళు వచ్చి చెప్తే ఆ పెద్దలు లేచిపోతే నేను బండి మీద ఉరికిన ఆయనతో లావట్టుకున్నా మాయి కూడా పోయలేదు. ఆ మాయి ఆడనే కోసుకున్నా మాయి కూడా కావాలి వేసుకొని తెచ్చిన పిల్లని వేసుకొని వచ్చిన. ఇక గట్టుకోపారి ఇట్లా అంటే దవాఖాన చూపిస్తామని తోలకపోతున్నాం గట్ల.